వారంతా యువకులు డిగ్రీ వరకు చదివి వివిధ రంగాలలో స్థిరపడ్డారు. అయినా వ్యవసాయంపై ఉన్న మక్కువతో పొలం బాట పట్టారు. ఆధునిక పద్ధతులతో కూరగాయల సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. తోటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న నల్గొండ జిల్లా యువకులపై ప్రత్యేక కథనం ఇప్పుడు మీకోసం. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం అరిశెట్టి దుప్పలపల్లి గ్రామ సమీపంలో ఉన్న శ్రీ సేత్య రైతు సేవా సంస్థ ఆధ్వర్యంలో 8 మంది యువకులు కూరగాయల సాగులో శిక్షణ పొందుతూ వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు. సంస్థ ఆధ్వర్యంలో 6 ఎకరాల భూమిని కౌలుకి తీసుకుని వంకాయ, టమాటా, పచ్చిమిర్చి, బీర, కాకర, బెండ, మొక్కజొన్న పంటల సాగు చేపట్టారు. తక్కువ భూమిలో ఎక్కువ మొక్కలు నాటడం వంటి హైడెన్ సిటీ పద్ధతిని అవలంబిస్తున్నారు. బీర, కాకరను కర్రలు పాతి తీగలను ఎక్కించే సెమీ పర్మనెంట్ పద్ధతిలో సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. 15 రోజుల శిక్షణతో మేము ఇదన్నీ పూర్తి చేస్తున్నాం. దీని ద్వారా మాకు అందరం నిరుద్యోగులమై ఒక దగ్గర జమ అయి మేమంతా ఇది సేంద్రీయంగా వ్యవసాయం చేయాలని డిసిషన్ తీసుకున్నాం. ఏమేమి తోటలు అంటే వంకాయ, మిర్చి, కాకెర, బీర, సోర, స్వీట్ కార్న్ అంటే మొక్కజొన్న, టమాటా, ఇంకా ఇతర పంటలు కూడా క్యాబేజీ లాంటివి కూడా చేసినాం. ఇంకా బంతి వ్యవసాయం బాగానే ఉంది, కానీ మార్కెట్ పరంగా కూడా మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. మేము ఇప్పుడు ఎంత పండించినా కూడా ఎంత వచ్చినా కూడా మాకు మార్కెట్ పోయే వారికి మాకు 5 రూపాయలు, 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు ఇట్లా పడుతుంది రేటు. మేము 8 మంది ఉన్నాం. ప్రతి ఒక్కరం ఇంటర్ నుంచి డిగ్రీ కంటిన్యూ చేసుకుంటా బయట పార్ట్ టైం జాబ్లో ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారు, ఇంటర్ వాళ్ళు ఉంటారు. నేను ఇంటర్ చదువుకుంటూ చేస్తున్నాను అన్నమాట. దీన్ని మేము అందరం కో ఎడ్యుకేషన్గా ఉండి పని చేసుకుంటున్నాం. మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు కానీ ఎలాంటి సపోర్టింగ్ కానీ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఇంకొంచెం మేము ఈ యొక్క అగ్రికల్చర్ని డెవలప్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మాకు తెలిసినటువంటి ఈ యొక్క అగ్రికల్చర్ని యువతకు కానీ ఇంకా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కానీ తెలియజేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో ఉన్న నీటి కొరతను అధిగమించడానికి డ్రిప్ ద్వారా నీటిని అందిస్తూ ప్రతి నీటి బిందువును వినియోగిస్తున్నారు. ఎరువులు సైతం వృధా కాకుండా డ్రిప్ సహాయంతో అందిస్తున్నారు. వారం వచ్చిన ఆదాయంలో పెట్టుబడులు తీసేసి మిగిలిన డబ్బును కుటుంబ అవసరాలు తీర్చుకుంటూ స్వయం ఉపాధి పొందుతున్నారు. నల్గొండ పట్టణానికి సమీపంలో వీరి వ్యవసాయ క్షేత్రం ఉండటంతో మార్కెట్కు కూరగాయలు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. పెట్టుబడి 3 లక్షలు. ప్రస్తుతం వీరికి వంకాయ, టమాటా, బీర, కాకర, బెండ పంటలు కోతకు వచ్చాయి. ప్రతి 5 రోజులకు ప్రతి పంటకు 10,000 రూపాయల చొప్పున వీరి ఆదాయం 50,000 రూపాయలుగా ఉంది. దీంతో పాటు రోజువారీ కూలీలకు కూడా వీరు ఉపాధినిస్తున్నారు. ఇక్కడ 8 మంది కలిసి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. ఇలా వ్యవసాయం చేయడం వల్ల మా ఊళ్ళో గ్రామస్తులకి చాలా ఉపాధి దొరుకుతుంది. ప్రభుత్వం ఇలా ఇలాగే ప్రోత్సహిస్తే ఇంకా చాలా మందికి ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. కూరగాయల తోట రమేష్ సారు వల్ల మేము 10 మంది ఇలా బతుకుతున్నాం. మేము ఇంకా వేసుకోవడానికి ఇంకా పని కూడా కల్పిస్తున్నాడు మాకు. ఇంకా 10 మందికి పని దొరికేలా చూడాలని అనుకుంటున్నాం. గతంలో డ్రైవర్, సెక్యూరిటీ గార్డ్, సేల్స్ బాయ్స్ గా చాలీచాలని జీతాలతో కాలం వెళ్లబుచ్చిన ఈ యువకులు నూతన ఉత్సాహంతో కూరగాయల సాగులో దూసుకుపోతున్నారు. వీరికి శ్రీ సేత్య రైతు సేవా సంస్థ ప్రోత్సాహాన్నిస్తోంది. తమను ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరింత ఉత్సాహంతో వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తామంటున్నారు ఈ యువ రైతులు.